నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. రాంచీలో పర్యాటకుల ముందు ప్రత్యక్షమైన పులిని చూసి అక్కడున్న పర్యాటకులే కాదు, కేర్ టేకర్ గా ఉన్న అటవీ శాఖ సిబ్బంది కూడా చూసి ఆశ్చర్యపోయారు. పలామూ టైగర్ రిజర్వ్లోని బెట్లా నేషనల్ పార్క్లో జంగిల్ సఫారీ సందర్భంగా సోమవారం ఉదయం అంటే 2026 జనవరి 12న పర్యాటకులు పులిని చూశారు. పులిని చూడగానే తొలుత కాస్త భయపడ్డ జనం ఆ తర్వాత తమ ఫోన్లు బయటకు తీసి పులిని కెమెరాల్లో బంధించడం ప్రారంభించారు. అయితే పులి బయట తిరగడం ప్రజల ప్రాణాలకే ముప్పుగా భావించిన అటవీ శాఖ పెట్రోలింగ్ సిబ్బంది చర్యలు ప్రారంభించారు. ప్రత్యక్షంగా చూసిన సాక్షులు ఇచ్చిన సమాచారం మేరకు పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చాలా కాలం నుంచి పులి కోసం వేచి చూస్తోన్న పాలమూ టైగర్ రిజర్వ్లో ఒక్కసారి ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. చారిత్రక సహజ సౌందర్యంతో నిండిన బెట్లా నేషనల్ పార్కులో పులి ఉనికి అటవీ శాఖ వారితో పాటు పర్యాటకులకు ఓ గుడ్ న్యూస్ గా మారింది. లతేహర్ టూరిజం టూర్ ప్యాకేజ్ కింద సోమవారం ఉదయం బెట్లాకు వచ్చిన పర్యాటకులు సఫారీలో సందర్శిస్తోన్న సమయంలో పులిని చూశామని పేర్కొన్నారు. అరుదైన ఘట్టాన్ని చాలా మంది కెమెరాల్లో కూడా బంధించారు. తెల్లవారుజామున పార్కులోని దట్టమైన అటవీ ప్రాంతంలో పొదల మధ్య ఒక పులి కంటపడింది. ఆకస్మికంగా ప్రత్యక్షమైన పులిని చూసి సఫారీ వాహనంలో ఉన్న పిల్లలు, మహిళలు, పెద్దలందరూ ఆనందంతో కేరింతలు వేశారు. తొలుత భయపడినప్పటికీ అటవీ శాఖ అధికారులు ముందుగానే ఇచ్చిన భద్రతా సూచనల కారణంగా అందరూ ప్రశాంతంగా మొబైల్ కెమెరాలతో రికార్డు చేయడం ప్రారంభించారు. పులి పూర్తిగా ప్రశాంతంగా తిరుగుతూ కనిపించిందని, కొంతసేపు పొదల దగ్గర ఉందని పర్యాటకులు తెలిపారు. ఆ తర్వాత క్రమంగా అడవిలో అదృశ్యమైంది. పులిని చూసినట్లు సమాచారం అందిన వెంటనే అటవీ శాఖ రంగంలోకి దిగింది. పులులు పర్యాటకుల భద్రత కోసం అటవీ శాఖ అప్రమత్తంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. గత 2-3 ఏళ్లుగా పాలమూ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో 3-4 పులులు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఆధారాలు లభించడం లేదు. తాజాగా పులి ఉనికి అధికారుల దృష్టికి రావడంతో జార్ఖండ్లో వన్యప్రాణుల సంరక్షణకు నాంది పలికినట్టేనని వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు.